హాయ్ గైస్, వెల్కమ్ టు లైఫ్ ట్రైన్ వ్లాగ్స్. మీకు ఇప్పుడు నేను చూపించబోతున్నాను గోధుమ పిండితో వేసే దోశలు గైస్. సో మనం గోధుమ పిండిని ఇలా మెంతి కూర వేసి కలుపుకున్నాం అనమాట. కస్తూరి మేతి ఏదైనా వేసి ఇంట్లో పట్టించిన గోధుమలు గైస్ ఇవి. సో మనకు చపాతీలు ఇలా చేసుకునే టైము ఓపిక రెండు లేనప్పుడు ఎంచక్క ఇలా గోధుమ పిండి దోశలు వేసుకోవచ్చు. దీన్ని తేప్లా దోశలు అని కూడా అంటాను నేను, బికాస్ ఐ మిక్స్డ్ మేతి ఇన్ ఇట్, జీరా అండ్ మేతి. సో ఇలా జీరా అండ్ మేతితో మనం దోశలు చూడండి ఎలా వేస్తాము. అంటే జస్ట్ సింప్లీ ఎక్కువ రుబ్బనవసరం లేదు గాయస్. మన దోశ పైన ఆల్రెడీ వేడిగా ఉంది. సో జస్ట్ ఇలా ఇలా అంటే అయిపోద్ది. సో నార్మల్ దోశలాగే వేసుకోవచ్చు. That's it guys. Here we go guys. ఇలా ఫ్లిప్ చేసుకోవాలి. చపాతీలాగే ఉన్నాయి కదా, సేమ్ టు సేమ్. ఇదిగోండి గాయస్, మనమైతే ఫ్లిప్ చేసి మీకు చూపిస్తున్నాం. వావ్, సీ ద టెక్స్చర్, కలర్, ఇట్ లుక్స్ లైక్ చపాతీ రైట్. అంతే, మన మేతి చపాతీల దోశలు రెడీ. ఎంజాయ్ విత్ గ్రేట్ సైడ్ డిషెస్. మీరు మనం చట్నీస్, కర్రీస్, ఎగ్ బుర్జీ దేంతైనా ఎంజాయ్ చేయొచ్చు. వెరీ సింపుల్, వెరీ హెల్దీ అండ్ వెరీ ఈజీ. బట్ ఏంటంటే వేడిగా తింటేనే బాగుంటాయి గైస్. దీంతో ఊతప్ప కూడా చేయొచ్చు. నేను మళ్ళీ ఇంకొకసారి చూపిస్తాను అది ఎలా చేయాలి అని. ఇదైతే స్మాల్ చపాతీ మనం తయారు చేసుకున్నాం, చపాతీ లాంటి దోశ అనమాట. సో మనం నెక్స్ట్ పెద్దగా వేసి చూపిస్తాను. మనం కావాలంటే ఇలా పెద్ద సైజులో కూడా వేసుకోవచ్చు గాయస్. సో ఇలా ఎంచక్క చపాతీ దోశలు వేసుకొని హెల్దీ అండ్ టేస్టీగా మీ లైఫ్ని ఎంజాయ్ చేయండి, టైంని సేవ్ చేసుకోండి. సో చపాతీ ప్లస్ దోశ, వీకెండ్ గ్లూటెన్ ఫ్రీ అనేం కాదండి, గ్లూటెన్ ఉంటుంది. ఎవరికైనా గ్లూటెన్ అలర్జీ ఉంటే యూ గో ఫర్ రాగి అండ్ సమ్ కైండ్ ఆఫ్ దోసెస్. బట్ ఇట్స్ ఎ వీట్ చపాతీ దోశ నాకు చాలా ఫేవరెట్. విత్ ఆనియన్స్ ఇంకా బాగుంటుంది. ఇంకొకసారి మళ్ళీ ఆనియన్ రెసిపీ చేసి చూపిస్తాను. అంతవరకు స్టే ట్యూన్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.